బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 15వ పాఠము ప్రేయర్ టవర్స్ అవసరత ఉన్నదా? ప్రేయర్ టవర్స్ ఈ పదం మనం క్రైస్తవుల్లో ఎక్కువగా వింటున్నాం. క్రైస్తవ సమాజంలో ఈ మధ్య ప్రార్థనల కొరకు ప్రార్థనా గోపురాలు, ప్రార్థనా శిఖరాలు అని టవర్స్ పేరుతో ఎన్నో గోపురాలు వెలిశాయి. ఈ గోపురాలు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెందినవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండిపోయాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 24 గంటలు ప్రార్థనలు జరుగుతాయి. ఈ 24 గంటల ప్రార్థనలో యోధులు ఉంటారు, ప్రార్థనా యోధులు అంటారు. వీళ్ళు ఎప్పుడు ఈ టవర్స్లోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక సెల్ ఫోను టవర్ ఉంటే ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఈ ప్రార్థనలకు కూడా ఒక టవర్ ఉండాలి అని వీళ్ళు సృష్టించారు. దేవుడికి వినపడాలంటే, దేవుడికి పరలోకానికి వెళ్ళాలంటే టవర్ ఉండాలి అని వీళ్ళు ప్రవేశపెట్టినటువంటిదే ఈ ప్రార్థన టవర్స్, ప్రార్థన గోపురాలు. దేవుడికి నెట్వర్క్ అవసరమా మనం ప్రార్థించటానికి? మనం బైబిల్ని పరిశోధన చేయాలి. మొదటి శతాబ్దంలో వాళ్ళు పరిశోధన చేశారు. బెరయ పట్టణంలో వాళ్ళు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినము లేఖనములను పరిశోధించారు. అంటే బైబిల్ని చూస్తే మనం దేవుడు మనకు చెవులిచ్చిన దేవుడు, సమస్తాన్ని చూసే దేవుడు, సమస్తాన్ని వినే దేవుడు. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా వింటాడు. ఎందుకంటే దేవుడికి చెవుడు లేదు, దేవుడికి అడ్డుపడేటువంటిది ఏదీ లేదు. మరి గోపురాలు ఎందుకు కట్టారంటే 2వ రాజులు 9:17 యెజ్రెయేలు గోపురం మీద కావలి వారు నిలిచిండి ఎంతో యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యాన్ని చూసి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతుని పిలిచి వాటిని ఎదుర్కొని పోయి సమాధానం కూర్చున్నావని అడుగుమని చెప్పి పంపమని వానితో చెప్పాను. అంటే శత్రు సైన్యాలను చూడటానికి కావలివాడు గోపురం మీద ఉన్నాడు. ఆ రోజు గోపురాలు రాజులు కట్టారు కాబట్టి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇలాంటి దాన్నే మరొకటి పరమగీతలు 4:4 జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించాడు. సూచకం అంటే గుర్తు, జయం అంటే విజయం. అంటే యుద్ధాలు చేసి సాధించిన విజయాలకి గుర్తుగా ఇలా గోపురాలు కూడా కట్టేవాళ్ళు. వీటిని వీళ్ళు ఈరోజు ప్రార్థనా గోపురాలుగా పేర్లు పెట్టి ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు, లింకు ప్రార్థనలు అని చేస్తున్నారు. రాజుల కాలంలో గోపురాలు ఎందుకు కట్టారంటే వాళ్ళు తమ శత్రు రాజుల నుంచి అనేక విషయాలు, సమాచారాలు తెలుసుకోవటానికి, యుద్ధాలు చేసుకోవటానికి జయ సూచకాలుగా పెట్టుకున్నారు. మరి ఈరోజు గోపురాలు ఎందుకు కడుతున్నారంటే ప్రార్థనలు గోపురాల్లో చేయాలని. దానికి ఇంకా అనేకమైన సంగతులు చూపిస్తారు బైబిల్లో. చూడండి, నిర్గమకాండం 19:3-20 3వ వచనం 20వ వచనం మోషే దేవుని ఎద్దుకు ఎక్కిపోగా యెహోవా పర్వతనుడు అతన్ని పిలిచాడు. ఇక్కడ మోషే గోపురం పర్వతం ఎక్కిపోయాడు, ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడాడు అన్నట్టుగా ఎత్తైన శిఖరంలో మనం కూడా ఉంటే మన మాటలు కూడా దేవుడికి వెళ్తాయి అనే ఉద్దేశమే ఈ యొక్క ప్రేయర్ టవర్స్ యొక్క శిఖరాలు. అలాగే యేసుప్రభు లోక 21:37 ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు పగటివేళ సువార్తను ప్రకటించి రాత్రి సమయం ఒలివల కొండ కనగా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించారు. అదే విధంగా అంటే ఇక్కడ కూడా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ప్రభు ప్రార్థించాడు కదా, అందుకే శిఖరాలు ఉండాలంటున్నారు వీళ్ళు, ప్రార్థన శిఖరాలు. అలాగే అపోస్తలుల కార్యం 10:9-10 పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడు. ఇట్లా ఈ వచనాలను ఉపయోగించుకుంటున్నారు గారడీ వాళ్ళలాగా, చిలక పస్తి ఉపయోగించినట్టుగా వీటిని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు? ఎత్తైన ప్రదేశం టవర్లకు కట్టి ప్రార్థన చేయాలంటున్నారు వీళ్ళు.
పేతురు గారికి ప్రార్థన చేయడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడ అనుకూలంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళాడు ప్రశాంతంగా ఉండటానికి. మోషే గారు అప్పుడు దేవుడు రమ్మన్నాడు కాబట్టి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. కాబట్టి నిర్గమాకం 3:1 హోరేబు కొండ, అది దేవుడు అక్కడే ఉంటాడని నమ్మకం, వాళ్ళకి నమ్మకం. కానీ కొండ ఎక్కటం మోషే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు కాబట్టి అది సరిపోయింది. అలాగే ఒక సందర్భంలో ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు ఇవ్వటం కోసం కొండ ఎక్కగా కింద ఇశ్రాయేల్ ఒక దూడను చేసుకుని దాని ఎదుట నాట్యం చేశారు. మరి నిర్గమకాండ 33:3-5-7 మోషే ఇశ్రాయేలుని విడిచి వెళ్ళినందునే వారు చెడిపోయారు గనక అప్పటి నుండి దేవునితో మాట్లాడటం కొండ ఎక్కకుండా ఒక గుడారం కట్టుకొని దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి అచ్చటే దేవుడితో మాట్లాడేవాడు. ఎత్తైన ప్రదేశంలో ప్రార్థన చేస్తేనే వింటాడని ఈరోజు క్రైస్తవులు అనుకున్నట్టుగా మోషే అనుకోలేదు. గుడారాల్లో కూడా దేవుడితో మాట్లాడవచ్చు. అలా పేతురు కానీ మోషే కానీ ప్రార్థన చేయడానికి ఏకాంతత ఏకాగ్రత అవసరం కనుక అలాంటి పరిస్థితులను బట్టి ఆ ఎత్తైన ప్రదేశాల్లో ప్రార్థించారే తప్ప గోపురాల్లో ప్రార్థించాలని కాదు ఉద్దేశం. అసలు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి చూడండి. మత్తయి 6:5-6 మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ మీరు నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. నేటి క్రైస్తవులు దేవుడు చెప్పిన విధంగానే సమాజ మందిరాల్లో వీధుల్లో ప్రేయర్ టవర్స్ కట్టి ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వేషధారులైన క్రైస్తవులని మనం తెలుసుకోవాలి. రహస్యంగా ప్రార్థన చేయమని అప్పుడు తండ్రి వింటాడని యేసుప్రభు వారు చెబుతున్నాడు. పెద్దగా మాట్లాడటం, పెద్ద గోపురాలు కట్టి ప్రార్థించటం దేవుడికి అది భిన్నం అన్నమాట. దేవునికి భిన్నం. ఎత్తైన శిఖరాల నుండి ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకోవటం ఈరోజు క్రైస్తవుల యొక్క భ్రమ. ప్రార్థన గోపురాలు అనేది 2 పదాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, గోపురాలు. ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్పిందంటే చేయమంది. కానీ ఎలా ప్రార్థన చేయమంది? 1 దశలోనికి 5:17 ఎడతెగక ప్రార్థన చేయడం అంటే బైబిల్ ప్రార్థన చేయమంటుంది. మరి చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రార్థన వద్దంటారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కానీ బైబిల్ ప్రార్థన చేయమంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు చేయొద్దని ఎందుకు అంటుంది? బైబిల్లో ఉన్నవే కదా చెబుతుంది మనం. కాబట్టి ప్రార్థన చేయమనే బైబిల్ చెబుతుంది కనుక ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. తర్వాత అపోస్తలుల కార్యం 2:42 కూడా వీరు అపోస్తలుల బోధ యందు సహవాసం మందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండ్రి. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే 1వ శతాబ్దంలో వారు ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు అంటే అర్థం ఏంటంటే అదే పనిగా ప్రార్థన చేయాలని కాదు. వాళ్ళు ఒక క్రమంగా ఒక పద్ధతిలో ప్రార్థన చేశారు. అలాగే 1 దశ 5:15 ఎడతెగక అంటే 24 గంటలు ప్రార్థన చేద్దామని కాదు. 24 గంటలు ప్రార్థన చేస్తే 365 రోజులు ప్రార్థన చేస్తుంటాం. మరి వారి 60 సంవత్సరాల జీవితకాలంలో ఇంకా జీవితాంతం ప్రార్థన అయితే సువార్త ప్రకటించేది ఎక్కడ? అసలు ఎడతెక్క అనే దానికి అర్థం ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మందులు ఇస్తాడు. ఇది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకొని, ఇది టిఫిన్ చేసినాక, ఇది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత, ఇది సాయంత్రం అన్నం తిన్న తర్వాత వేసుకొని 3 డోసులు ఇస్తూ ఇవి కంటిన్యూగా వేసుకో అంటాడు. దాన్ని కంటిన్యూగా గ్యాప్ లేకుండా వేసుకుంటే కరెక్ట్గా టయానికి వేసుకో అని అర్థం. అలాగే దేవుడు కూడా ఎడతెగక అనే మాటని కంటిన్యూగా ప్రార్థన చేయండి అని అర్థం. అంటే మీరు ఒక ప్రార్థన చేసే పద్ధతిని ఒక క్రమంగా చేయండి, సమయానుసారంగా చెయ్యండి అనేది చెబుతున్నాడు. ప్రార్థన మానుకోకండి, చెయ్యండి అంటున్నాడు. అలాగే యోహాను 9:31 ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. మళ్ళీ చూడండి, దేవుడు పాపులు మనం ఆలకించడని ఎరుగుతుంది. ఎవడైనాను దేవభక్తుడైండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఆయన వాని మనం ఆలకించను. ప్రార్థన చేయమని చెప్పింది దేవుడే, పాపులు మనం ఆలకించనని అంటున్నాడంటే ఆలకించే ప్రార్థన ఒకటి ఉందని అర్థం. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే అతని ప్రార్థన దేవుడు వింటాడు అంటున్నాడు.
దైవభక్తుడు అంటే ఎవరు? దేశభక్తుడు కాదు, దైవభక్తుడు. అంటే దైవభక్తుడు అంటే ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేవాడని కాదు, లేకపోతే పండగలకి క్రిస్మస్కో లేకపోతే జనవరికో ఈస్టర్కో వెళ్ళి వచ్చేవాడు కాదు భక్తుడు అంటే. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నవాడు భక్తుడు కాదు, బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళినవాడు భక్తుడు కాదు. అలాగే పురుషులందు పుణ్యపురుషులు వేరు, అలాగే భక్తుల యందు దైవభక్తులు వేరు. మరి ఎవరు భక్తులు? దైవభక్తులు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే దైవభక్తుడు. దేవుని చిత్తం ఏంటి చూస్తే మత్తయి 7:22-23లో, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామం దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారు నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. ఇక్కడ వీళ్ళు దేవుని చిత్తాన్ని ఎరుగకుండా అక్రమం చేశారు. అంటే బైబిల్లో క్రమం ఉంది. స్వస్థత వరాలు ఎప్పటి వరకు 1వ శతాబ్దం వరకే అని రాయబడి, దాటి మాకు వరాలు ఉన్నాయని ప్రకటిస్తూ ప్రజల్ని దారి తప్పిస్తున్న వాళ్ళే వీళ్ళు అక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో దైవభక్తులుగా పేరు ఉన్నారు, కానీ వాళ్ళు దైవభక్తులు కాదని, వాళ్ళని అన్నాడు దేవుడు ఎరగనని చెబుతున్నాడు. అలాగే ఎవరు దైవభక్తులని చూస్తే మత్తయి 7:21లో, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడిని పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే అక్రమం చేసేవాళ్ళనేమో ఎరగనన్నాడు, మీరు పరలోకం నుంచి బయటికి పోండి అన్నాడు. వాళ్ళు ఎవరంటే ప్రవచనాలు, దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, అద్భుతాలు చేసామనేవాళ్ళు. అసలు ఈ ప్రవచనాలు చెప్పటం, దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయటం దేవుని చిత్తం కాదు. అది ఎందుకు దేవుడు కరెక్ట్గా చేశాడు అప్పుడు, ఇప్పుడు చేసేవన్నీ అబద్ధాలు. మరి ఏది దేవుని చిత్తం అంటే, దేవుడు యేసుప్రభుని గురించి మాట్లాడారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. అంటే యేసుప్రభు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. చూస్తే యోహాను సువార్త 6:38, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చింది. యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి తండ్రి చిత్తాన్ని చేస్తుంటే తండ్రి ఆనందించాడు, దానికి దేవుడు సంతోషపడ్డాడు. అంటే తండ్రిని సంతోషపరిచే ఏ కార్యమైనా అది దేవుడి చిత్తం. లోక 19:10లో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తం నెరవేర్చాడు. ఏం చేశాడంటే, ఆయన నశించిన మానవులను రక్షించడానికి వచ్చాడు. ఆయన వాక్యం తెలియక, తండ్రి అని దేవుడు తెలియక, చచ్చిన నరకానికి పోయే నాశనంలో ఉన్న ఆత్మలను రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చి తన వాక్యంతో వాళ్ళని తన దేవుని వైపు తిప్పటానికి, చివరికి వాళ్ళ పాపాల క్షమాపణ కొరకు తన ప్రాణం పెట్టి వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. 1 తిమోతి 1:15లో, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగింది. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పాపములో ఉన్నవారిని రక్షించటానికి. మరి ఈనాడు బోధకులు నిలబడ్డ వాళ్ళని పడదోయటం ఇవి చేస్తున్నారు, కానీ యేసుప్రభు పడిపోయిన వాళ్ళని లేపటానికి వచ్చాడు. పాపను రక్షించాలంటే వాక్యం చెప్పాలి. వాక్యాన్ని అందించడానికి యేసుప్రభు వారు రాత్రి పగలు కష్టపడ్డాడు. మార్కు 1:38లో ఆయన అన్నాడు, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతున్నాను వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. వాక్యం ప్రకటిస్తే పాపి రక్షించబడతాడు, కాబట్టి అది దేవుని చిత్తం. లోక 15:7, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు సంతోషించాలంటే పాపి మారాలి. పాపి మారాలంటే వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పాలంటే వాక్యాన్ని నేర్చుకొని పాదాలతో కదిలి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇది దేవుని చిత్తం. ఇలా దేవుని చిత్తంలో ఉన్నవాడు చేసే ప్రార్థన దేవుడు వింటానన్నాడు. దైవభక్తుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చేవాడే దైవభక్తుడు. ఒక పాపిని రక్షించటమే దేవుని చిత్తం. కాబట్టి దేవుని పని చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని పని వేరు, ప్రార్థన వేరు.
దేవుని పని చేసి ప్రార్థన చేయాలి. ఇది దేవుడు చెప్పిన మాట. కేవలము ప్రేయర్ టవర్ల పేరట 24 గంటల ప్రార్థన చేస్తే వీళ్ళు సోమరులు, దేవుని పని చేయలేని సోమరులు. ఇలాంటి వాళ్ళు ప్రార్థన పేరుతో దేవుని విసిగిస్తుంటారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. పని చేయకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు వినడు. అసలు పని చేయకుండా ప్రార్థన చేయటమే తప్పు. పని చేయకుండా నీ గురించి నీ ప్రార్థన చేయటం తప్పు. నీ గురించే కాకుండా వాళ్ళ గురించి, మనుషుల గురించి, అందరి అక్కర్ల గురించి ప్రార్థన చేయటం మరో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ అనేక తెప్పలు తెచ్చుకుంటున్నారు క్రైస్తవులు. ప్రార్థన చేయటం దేవుని పని కాదు. అది ప్రార్థన ప్రారంభం నుండి భక్తులు వాళ్ళ ప్రార్థనలు బైబిల్లో రాయబడ్డాయి. చరిత్రలో కొన్ని బైబిల్లో ప్రార్థనలు మనం చూస్తే మోషే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని కనాను దేశం నడిపిస్తున్న ఆ రోజుల్లో మార్గ మధ్యాహ్నం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం దాటించాడు. తర్వాత అరణ్యంలో ఎన్నో రాజ్యాలు అడ్డుపడితే వాటిని జయించుకుంటూ వచ్చారు. అమ్మోనీలు ఎంతోమందిని మొత్తాన్ని గెలుచుకుంటూ వచ్చారు. కాబట్టి అలా ఆజానుబాహులు లాంటి వారితో యుద్ధం చేసి ఆయన వాళ్ళందరినీ రక్షించుకుంటూ అరణ్యంలో నడిపించుకుంటూ వస్తే ఆయన మాట వినకుండా ఉన్న వాళ్ళ గురించి ఏమన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 1:42-45. ఇశ్రాయేలు ఏడ్చి ప్రార్థన చేశారు, అయినా యెహోవా వారి మరణ లక్ష్య పెట్టలేదు, వారి మాట వినలేదు. ఇశ్రాయేలు కన్నీటి ప్రార్థన చేసినా వినలేదు. దేవుడు చెప్పినప్పుడు వినకుండా తర్వాత కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు వినడు. చూసారా? కనుక దేవుడు వద్దన్న చోటకి వెళ్ళి ఒకసారి యుద్ధంలో అమోరీల చేతిలో చిత్తుగా ఓడిపోయారు ఇశ్రాయేలు. ఇక దేవుడు మోషేని ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26లో, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎలాంటి మోషే మరి ఒకసారి దేవుని మాటను అతిక్రమించడం వల్ల, బండతో మాట్లాడంటూ కొట్టడం వల్ల కనాను దేశంలో నువ్వు ప్రవేశించమన్నాడు. మళ్ళా మోషే ప్రార్థన చేసినా కూడా దేవునికి కోపం వచ్చి ఇంక అసలు ఆ విషయం గురించి నాతో మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. అంటే దేవుని కోపం వచ్చేసరికి ఇంకా ఎంత భక్తుడి మాట అయినా ఆయన వినడం. ఐగుప్తు సింహాసనం కాదనుకొని మరి దేవుని ప్రజలతో రావటానికి శ్రమలు ఎన్నుకున్నటువంటి మోషే లాంటి వాడిని కూడా ఆయన ప్రార్థన వినలేదు. ఇక 2 సమూయేలు 12:16 యెహోవా ఊరియా భార్య దావీదునకు కన్న బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడింది. ఇక్కడి విషయంలో కూడా దావీదు ప్రార్థన చేశాడు. బత్షెబతో తప్పు చేసి పుట్టిన బిడ్డను బతికించమని అడిగినప్పుడు బిడ్డ జబ్బుతో ఉండటం వల్ల ప్రార్థన చేశాడు. దేవుడు అతని మాట వెనక బిడ్డ చచ్చిపోయాడు. అంటే దావీదు ప్రార్థనలు కూడా వినలేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నప్పటికీ మరి మాట అతిక్రమించడం వల్ల ఆయన ప్రార్థన కూడా దేవుడు వినలేదు. మరి ఈరోజు బోధకులు మీ కష్టాలు ఉంటే గోజాడి ప్రార్థన చేయండి, తీరిపోతాయి, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేయండి అని చెబుతుంటే అసలు అలా ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు వీళ్ళకి? కాబట్టి కన్నీటి ప్రార్థన అయినా ఉపవాస ప్రార్థన అయినా దేవుడు పక్కన పెడతాడు. దేవుడికి ఎలాంటి ప్రార్థన అనుకూలం అంటే 1 రాజులు 3:10 సొలొమోను చేసిన మనవి ప్రభువుకు అనుకూలమాయెను. అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. కేవలం జ్ఞానమే అడిగాడు సొలొమోను పరిపాలన చేయటానికి, అందుకే దేవుడు మెచ్చాడు. అందుకే మనల్ని కూడా ఎలాంటి ప్రార్థన చేయమంటున్నాడంటే 1 యోహాను 3:22లో మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినది ఆయన వలన మనకు దొరుకును. ఆయనకి ఇష్టమైనది చేస్తే మనం ఏమి అడిగినా అది మనకు ఇస్తాడు. అప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన ఉండాలి. దేవుని పని చేస్తూ పని కోసం ప్రార్థన చేయాలి, కానీ పని లేకుండా పని మానుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అందుకే సామెతలు 29 ఏమంటున్నాడంటే దేవుడు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం.
అంటే వాక్యము విని నేర్చుకొని అప్పుడు వచ్చి ప్రార్థన చేయాలి. అయితే దేవునికి వ్యతిరేకమైన ప్రార్థనలు చూడండి ఎలా ఉంటే లోక 20:47 వారు విధవరాండ్ర ఎండ్లను దిగమ్రింగుచు మాయావేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. దీర్ఘ ప్రార్థనలు చేసేవారు మరి విశేషముగా శిక్ష పొందుదురు. చూసారా, ప్రేయర్ టవర్స్ పేరుతో 24 గంటల్లో ప్రార్థన చేసేవాళ్ళు శిక్ష పొందుదురు, విశేషంగా శిక్ష పొందుదురు. అలాగే మత్తయి 6:7, 31, 32 వీళ్ళ గురించే దేవుడు మాట్లాడుతూ, విస్తరించి మాట్లాడుట వలన తమ మన వినబడినని వారు తలంచుదురు, మీరు వారి వలె ఉండకుడి. 24 గంటలు అంటే విస్తరించి మాట్లాడటం. ప్రేయర్ టవర్స్లో ఉన్న వాళ్ళందరూ ఇదే 24 గంటలు విస్తారంగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు, మీ తండ్రికి మీకేం కావాలో ఆయనకి తెలుసు అంటున్నాడు. మీరు అడగక మునిపే ఆయనకి తెలుసు, కాక ఆయన అడగనవసరం లేదు. మనకి ఎప్పుడు ఏం కావాలో దేవుడికి తెలుసు, మనం అడగనవసరం లేదని దేవుడు అంటున్నాడు. చూడండి మత్తయి 6:33 మొదట మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా వాక్య ప్రకారమైన ఆయన రాజ్యాన్ని మనం కలిగి వెతుకుతూ సువార్తను ప్రకటిస్తుంటే మనకు కావలసినవి దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత లోక 18:10-14 మొదటి యోహాను 3:22 మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నామని కనుక మనం ఏమి అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. అంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం. ఇక లోక 18:13-14 పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో పాపం ఒప్పుకొని ప్రార్థన చేసిన ఈ సుంకరి ప్రార్థన దేవుడు అన్నాడు, పాపినైనా నన్ను కరుణించు తండ్రి అని తన పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి అతని ప్రార్థన విన్నాడు. ఈ పరిసయ్యుడేమో తనేదో చేశానని దేవుడికి చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థనలో మనకేం కనపడుతుందంటే పాపి మారటం అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపులు మనము దేవుడు ఆలకించాడైతే మరి ఈ పాపి మనం ఎలా ఆలకించాడంటే తను పాపాలు ఒప్పుకున్నాడు కనుక దాన్ని బట్టి ఆలకించాడు. కాబట్టి ప్రేయర్ టవర్స్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు, కానీ పనిలో ఉండి దేవుడిని ప్రార్థించిన వాడి ప్రార్థన వింటాడు, దేవుని పనిలో ఉన్నవాడు. కాబట్టి క్రైస్తవులకు ప్రేయర్ టవర్స్ అవసరత లేదు. ఇందులో ఉన్నవారు ప్రార్థిస్తే దేవుడు వినడు. కాబట్టి మనకు అవసరమైనవి మనమే అడిగితే చాలు. అయితే అది కూడా దేవుడే ఇస్తాడు. యేసుప్రభు చేసిన ప్రార్థన కూడా పని గురించే చేశాడు, కానీ తన కోసం తన అవసరాల కోసం ఆయన చేసుకోలేదు. సువార్త ప్రకటించి ప్రజలను రక్షించడానికి వెళ్ళాడు. సాయంత్రం ప్రార్థనలో ఏం చేసేవాడు? వాక్యం కొరకే, ప్రజల రక్షణ కోసమే, తాను సిలువలో చేయబోయే కార్యం కొరకు బలహీన శరీరాన్ని బలపరుచుకుంటున్నాడు. కాబట్టి మన కోసం మనం ప్రార్థించుకోకుండా దేవుని వాక్యము కొరకు మనం అంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థిస్తే అదే నిజమైన దేవుని యొక్క ప్రార్థన. కాబట్టి ప్రేయర్ టవర్స్ అవసరత అనేది లేదు. ఎక్కడైనా ఉండి మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేస్తే విన్నాడు. ఇంకా అలాగే ఎక్కడున్నా మనం ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ప్రత్యేకమైనటువంటి స్థలము ప్రేయర్ టవర్స్ అవసరత లేదు అని మనం తెలుసుకోవాలి.